అదే కదా. ఇక్కడ మీరు ఒక్క విషయం మనం గమనించాలండి. కాంగ్రెస్ పార్టీ అలా చేసింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంత విచ్చలవిడిగా కూడా ఈ రోజు అలాంటి బహిరంగ ప్రదర్శనలు చేస్తున్నారు అంటే దానికి తప్పిదం ఎవరిది అంటే మనందరిది, భారతదేశంలోనే మనందరిది. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ జాతీయ గీతాన్ని హేళన చేసే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అందరూ చూస్తుండగా చేస్తున్నారు అంటే మమ్మల్ని ఎవరు ఏం అనలేరు అనే ఒక ధీమా. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చూస్తే మన జాతీయ గీతాన్ని చూస్తే అది పూర్తి అవమానకరం. నవంబర్ 7, 2025 నుంచి ఈ నవంబర్ 7, 2026 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం స్మరణోత్సవం వందే మాత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆలకించాలి, దాన్ని పాడాలి, నేర్చుకోవాలి, దాన్ని అలవాటు చేసుకోవాలని. మీరు నేను కూడా నాకు తెలిసి మన చిన్నప్పుడు మనకు ఎంతవరకు పరిమితమయ్యాం? మొదటి 2 స్టాంజాలే. ఏ పబ్లిక్ గ్యాదరింగ్ అయినా, అఫీషియల్ ఫంక్షన్స్ అయినా పార్టీలకు అతీతంగా కూడా వందే మాత్రాన్ని ఇప్పుడు అందరం కూడా కొంతవరకే పరిమితం ఎందుకు చేసుకుంటూ వచ్చాం? ఎందుకంటే మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయాన్ని వల్ల మన పూర్వీకులని, వాళ్ళ స్వాతంత్ర ఉద్యమకారుల్ని, వారిని మనం నిజంగా స్మరించుకోవాలి, వారు చేసిన త్యాగాలని గుర్తు చేసుకోవాలనే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్న తర్వాత భరత్ గారు 11,632 కాలేజెస్ సంబరాలు చేసుకున్నారు, నమోదు చేసుకున్నారు. 554 కాలేజెస్ 11,632 స్కూళ్లు, పాఠశాలలు, 554 కాలేజీలు, 1,25,00,000 మంది నమోదు చేసుకుని దాన్ని సంబరాలు చేస్తూ దాన్ని ఆలకించడం చూస్తా ఉన్నాం. అంటే 140 కోట్ల జనాభాలో 0.1% కూడా కాదు కదా ఈ రోజు ఈ స్మరణోత్సవంలో భాగంగా. అంటే ఇక్కడ ఎక్కడంటే వీవర్ బీన్ బ్రెయిన్ వాష్డ్, అనాదిగా మనం బ్రెయిన్ వాష్ చేసుకుంటూ వచ్చాం. వందే మాత్రం అంటే పాడకూడదు. ఏమండి, నిన్న చక్కగా కూడా స్వాతంత్ర వేడుకలలో ఈజిప్ట్ నుంచి ఒక ముస్లిం బాలిక అద్భుతంగా వందే మాత్ర గీతాన్ని ఆలకించింది. అమ్మాయి పార్ట్ ఆఫ్ ఇట్ మనకి డిడి కూడా వాళ్ళు టెలికాస్ట్ చేశారు. ఒక ముస్లిం బాలిక చేసింది. ఇక్కడ నేనేమంటున్నానంటే 1907 సంవత్సరంలో ఒక విదేశీ గడ్డ మీద మన భారతీయురాలే అక్కడ సెటిల్ అయిన ఆవిడ మేడం బికాజీ కామా గారు వందే మాత్రాన్ని అక్కడ విదేశీ గడ్డ మీద అక్కడ ఫ్లాగ్ ని హోయిస్ట్ చేసి అందులో వందే మాత్రం అని రాశారండి. ఆవిడ పార్సీ కుటుంబానికి చెందినవారు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఆవిడ విదేశీ గడ్డ మీద కూడా వందే మాత్రాన్ని ఆ ఫ్లాగ్ లో రాసి చెప్పడం జరిగింది. అంటే దీని మహత్యం ఎంత గొప్పది. అండ్ షీ వాజ్ బీన్ కాల్డ్ మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్, ఇండిపెండెన్స్ రెవల్యూషన్ కి అంత పేరు, అంత గణనీయం ఇది ఉంది. అండ్ అన్నిటికంటే ముందు మనం చెప్పగలుగుతున్నామా? ఇందులో ఒక చరణం గురించి మనం మాట్లాడుకుంటే, కే బోలే మా తుమి అబలే, అంటే ఓ తల్లి నిన్నెవరు చెప్పారు నువ్వు బలహీనురాలు అని? నీ బిడ్డలు బలవంతులు, ఇన్ని కోట్ల స్వరాలు, ఇన్ని కోట్ల బాహువులు నీకు సంరక్షణగా, ఈ దేశ రక్షణగా అని కొనియాడుతూ, భారతమాతని గొడియాడుతూ, ఇంకా ఏ దేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం అంటే వాళ్ళకి అది ఒక భూభాగము మాత్రమే, కేవలం భారతదేశంలో మాత్రమే. ఇది ఒక భూభాగం కాదు, ఇది ఒక జియోగ్రాఫికల్ ఎంటిటీ కాదు. ఇక్కడ భారత మాత అంటే మన అమ్మ, మన సొంత తల్లి ఎంత గొప్పదో, మన తల్లి ఎంత గొప్పదో ఆవిడ కూడా అంతే గొప్పది. మనం ఒక్కసారి చరిత్ర పుట మీదకి వెళ్తే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. లక్ష్మారెడ్డి గారు కరీంనగర్ నుంచి. హలో లక్ష్మారెడ్డి గారు. నరసింహారెడ్డి నమస్తే మేడం. చెప్పండి నరసింహారెడ్డి గారు. చెప్పండి సార్. నమస్కారం భరత్ గారు. నమస్కారం సార్, చెప్పండి. మీకు, మీ ఛానల్ కు చాలా ధన్యవాదాలు సార్. ప్రతి డిబేట్ పెట్టినా ఏదైనా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా మేము దాన్ని ఫాలో అవుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సరే ఇప్పుడు ఇందాక మేడం అన్నట్టు విదేశీ రక్తమే సార్, అది రాహుల్ గాంధీ కానీ వాళ్ళను కానీ విదేశీ రక్తమే కాబట్టి అది వాళ్ళ జీన్స్ అట్లే ఉంటాయి. అది మనల్ని ఎప్పుడు గౌరవించారు వాళ్ళు. కానీ ఈ డిబేట్ పెట్టేందుకు చాలా ధన్యవాదాలు సార్. సార్, విదేశాల్లో, స్వదేశంలో ఉన్న వాళ్ళు కూడా అవమానిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ విదేశీ సంబంధం లేదంటే ఇది లేదు. కానీ ఎందుకో టూ మచ్ మైనారిటీ అప్పీజ్మెంట్. దీనిలో ముస్లింలను కించపరిచేలా ఎక్కడా లేదు. సాంగ్ దుర్గా, లక్ష్మీ, సరస్వతి గురించి చెప్తే భారతమాతను తో పోలిస్తే లేకపోతే దానిలో తప్పే ఉంది, నాకు అర్థం కాలేదు. దాన్ని పాడడానికి ఆబ్జెక్షన్ ఉంది. ప్లస్ వీళ్ళెవరు ముస్లిమ్స్ కాదు కదా, రాహుల్ గాంధీ ముస్లిం కాదు, సోనియా గాంధీ ముస్లిం కాదు. సోనియా గాంధీ జన్మాత క్రిస్టియన్ కావచ్చు, క్రిస్టియన్స్ కూడా ఏమో ఆబ్జెక్షన్ లేదు. అంటే దాని
మధ్యలో మొన్ననే పార్లమెంట్ లో 3-4 రోజుల క్రితమే బిల్ పాస్ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇట్లా జరిగితే ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు వాళ్ళు? మా ఊర్లో ఈ 15 ఆగస్టు రోజు స్టార్టింగ్ ఇది సగం ఆపితే నేను అబ్జెక్షన్ చేశాను, మళ్ళీ మొత్తం ప్లే చేశారు సార్, ఎవరేం అబ్జెక్షన్ చేయలేదు. ఓకే 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 ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ. రైట్, మనకు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కొండలు గారు హుజూర్ నగర్ నుంచి. హలో, నమస్తే కొండలు గారు. రైట్, కాల్ కట్ అయినట్టు. యా సో జస్ట్ కన్క్లూడ్ అండి. యా సో ఇక్కడ ఏదైతే నేను మీతో చెప్పానో, ఒక కోట్లాది ప్రజల కంఠస్వరంగా, కోట్లాది బాహువులున్న శక్తివంతులైన బిడ్డలతో ఉన్న అపురూపమైన మహాశక్తి భారతమాత అని బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు అద్భుతంగా ఈ నీటిని, నేలను, ఈ పంటను, జ్ఞానాన్ని, సంపద అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని, ఇవన్నీ కూడా ఈ లక్ష్మీ దుర్గా సరస్వతి అని, ఇవి కేవలం ప్రతీకలుగా ఒక శక్తి, సంపద, జ్ఞానానికి ఈ మూడు ఒక మహత్తరమైన భావాలుగా అలాంటి స్పష్టత వచ్చే విధంగా ఈ మాతృభూమితో ఆయన పోల్చాడు. మీరు పోల్చారా? ఇప్పుడు ఇంగ్లాండ్ అంటే ఇట్స్ ఎలా ఇంగ్లాండ్ ని కూడా మదర్ అంటే ఇంగ్లాండ్ ని కూడా అలాగే చూస్తారు కదా. కొన్ని కంట్రీస్ మీరు చూస్తుంటే కూడా ఫీమేల్ జెండర్ తోనే పోలుస్తూ వాళ్ళు ఇట్స్ పవర్ఫుల్ కంట్రీ అని. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు, మేము శక్తివంతమైనదని, మనకు ప్రతీకలైన మన దేవీ దేవతలను ఆ ప్రతీక రూపంలో ప్రజలకి అర్థమయ్యే విధానంలో ఆ రోజు బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు అద్భుతంగా కూడా ఈ నీటిని, నేలను, పంటను, జ్ఞానాన్ని, సంస్కృతిని ప్రజా శక్తితో పోలుస్తూ ఇవన్నీ కూడా ఓ తల్లి వందనం, ఈ యొక్క జీవన విధానం మాకు ఇచ్చినందుకు వందనం అని ఆ రోజు అన్నిటికీ అతీతంగా, ప్రాంతం లేదు, భాష లేదు, మతం లేదు, కులం లేదు, ఏది లేదు, అందరూ సమానంగా అని. మీరు మరీ ముఖ్యంగా చూస్తుంటే 1906 సంవత్సరంలో జరిగిన ఆ ఒక విభజన టైంలో కానివ్వండి, తర్వాత కూడా హిందువులు, ముస్లింలు పెద్ద ఎత్తున కూడా ఒక జాతీయ భావంతోనే నరాన వాళ్ళ డిఎన్ఏలో ఒకటే ఉంది, భారత మాత ముద్దు బిడ్డలుగా, కోటి స్వరాలతో, కోటి బాహులతో రక్షకులుగా ఆ అమ్మని కొనియాడుతూ అంత అద్భుతంగా కూడా ఆ గేయం ఒక్క అర్థాన్ని తెలియకుండా ఈ రోజు కూడా ఇంకా అపీస్మెంట్ పాలిటిక్స్ ని వాడుతూ, మీరు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి వెళితే అక్కడ ఎవరూ లేరే, అక్కడ చక్కగా మన దేవీ దేవతలు కొలుస్తున్నారే. మొన్నటికి మన అబుదాబిలో మనకి స్వామినారాయణ టెంపుల్ కి మీరు వెళ్తే అక్కడ నేను నిక్షేపంగా అనేక మంది అరబులు చూశానే, అనేక మంది ఎక్కడైతే ఇస్లాం పుట్టిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అందరు కూడా ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మన గుళ్ళకు వస్తున్నారు, ఆలయానికి వస్తున్నారు. కాంబోడియా, ఇండోనేషియా ఇటువంటి అనేక దేశాలలో కూడా ముస్లింలు మరి మన రామాయణాన్ని గౌరవిస్తున్నారు, ఆచరిస్తున్నారు, పేర్లు పెట్టుకుంటున్నారు, ఈ రోజు వింటున్నారు, ఈ రోజు ఆచరిస్తున్నారు. గరుడ అని పేరు ఇంకా నడుస్తోంది, రామాయణ మహాభారత ఇతిహాసాలు ఇంకా నడుస్తున్నాయి. మరి వాళ్ళకి లేని నొప్పి, ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో అక్కడ ఎవరికీ లేని బాధ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు అంటే ఇది కేవలం కూడా మభ్యపెట్టే ప్రయత్నం, అపీస్మెంట్ పాలిటిక్స్, పూర్తిగా కూడా కుటిలమైన రాజకీయ కుట్ర. ఈ రోజు దేశం మీద భక్తి లేకుండా, దేశం అంటే ఇష్టం లేకుండా, దేశానికి విరుద్ధంగా కూడా ఎందుకంటే ఆ రోజు వందే మాత్రానికి ముస్లింలు చనిపోలేదా, ఆ రోజు వాళ్ళు ఆహుతి అవ్వలేదా, వాళ్ళు బలిదానం అవ్వలేదా, క్రిస్టియన్స్ అవ్వలేదా, మతానికి అతీతంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు అందరూ అయ్యారే. మరి ఆ రోజు కేవలం భారతదేశం మీద ప్రేమతోనే దేశభక్తులుగానే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారే. మరి ఆ ఒక్క నినాద స్ఫూర్తిని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మతానికి సంబంధించిన కాదు, దేశ ఐక్యతకు, దేశ ఒక అభ్యున్నతికి, దేశ మాతను, మన భారత మాతను గౌరవించే ఒక ప్రక్రియ, మరీ ముఖ్యంగా మన పూర్వీకులు చేసిన ఒక త్యాగాన్ని మనం స్మరించుకునే ఒక గొప్ప దాన్ని కూడా ఈ రోజు బహిరంగంగా వీళ్ళు అవమానించడం నిజంగా ప్రజలు వీక్షిస్తున్నారు. ఇక మీద అపీస్మెంట్ పాలిటిక్స్ చెల్లవు అనేది చాలా ఈ రోజు అందరికీ అర్థమవుతుంది. ఈ రోజు భస్మాసుడి కథ విన్నారా మీరు? భస్మాసుడి కథలాగా ఈ రోజు నాకు అనిపిస్తుంది, భస్మాసుడికి చక్కటి వరం ఇచ్చినా కూడా అతను ఉపయోగించుకోలేదు. ఈ రోజు అదే భస్మాసుడి కథ నాకు కనపడుతోంది. ఈ రోజు ప్రజలు ఏదైతే ఎక్కడైతే అది స్టార్ట్ అయిందో మళ్ళీ చెప్తున్నా, వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆ రోజు మహాకవి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడైతే ఆ జాతీయ స్ఫూర్తిని వెలిగించారో ఆ వారసత్వాన్ని మర్చిపోయి దేశ ద్రోహానికి ఎవరైతే ముందుకెళ్లారో అటువంటి వారసులుగా వీళ్ళు తయారవుతున్నారు. వెయిట్ చేస్తున్నారు. నర్సయ్య గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి. హలో నర్సయ్య గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి.